Hello everyone, welcome to Engineers Corner YouTube channel. In లాస్ట్ వీడియోలో మనం కీవర్డ్స్ ఇన్ పైథాన్ చూసాము. దానికి సంబంధించిన కోడింగ్ అనేది ఈరోజు చూద్దాము. ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ మాత్రమే చూద్దాం. ఫస్ట్‌గా మనం ఏంటి అంటే ఎల్ఇఫ్ ఎల్సే చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే మార్క్స్ ఈక్వల్ టు 25 అంటే ఒక మార్క్స్ అనే వేరియబుల్‌లో 75 అనే వాల్యూని మనం స్టోర్ చేసుకున్నాం. తర్వాత if marks greater than or equal to 75 underscore colon వస్తే ప్రింట్ అవుట్ స్టాండింగ్ అని ఇవ్వాలి. లేకపోతే ఎలిఫ్ అంటే లేదా మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 కాలన్ ఉంటే ప్రింట్ ఫస్ట్ క్లాస్, ఎల్స్ లేకపోతే ప్రింట్ పాస్ అనేసి ఇచ్చేయాలన్నమాట. ఈ విధంగా ఒక కేసెస్ మనం వాడుతున్నప్పుడు ఈ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అనేది వాడతాం అనమాట. తర్వాత నెక్స్ట్ ఫర్ మనం చూసుకుంటే ఫ్రూట్స్ అనే లిస్ట్ తీసుకున్నాం. యాపిల్స్, బనానా అండ్ మ్యాంగో ఇలా కొన్ని ఐటమ్స్ని మనం తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ అంటే ఏంటి అంటే ఫ్రూట్స్ అనే లిస్ట్లో ఉన్న ఫ్రూట్స్ అనేవి కూడా ఒక్కొక్క ఫ్రూట్ లిస్ట్ అవ్వాలి, అంటే ప్రింట్ అవ్వాలి అనేసి మనం ఇస్తున్నాం అనమాట. సో ఇలాంటి కేసెస్లో ఫర్ అనేది యూజ్ అవుతుంది. వైల్ అనేది ఏంటి అంటే కౌంట్ ఈక్వల్ టు 1 వైల్ కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాలన్ ప్రింట్ కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే ఈ వైల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇంతలో యూజ్ చేయాలి అంటే మనం ప్రింట్ ఇవ్వాలి, కౌంట్ అనేది అవ్వాలి. ఎప్పటి వరకు అవ్వాలి? ఒక కేసు వరకు అవ్వాలి. ఇలాంటి కేసెస్లో అంటే ఇంతవరకు అవ్వాలి. అలాంటి కేసెస్లో మనం ఈ వైల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అంటే అంతవరకు అది ప్రింట్ అవుతూ ఉంటుంది, తర్వాత ప్రింట్ అవ్వదు. తర్వాత డెఫ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ చూస్తే డెఫ్ గ్రేట్ నేమ్ అనే ఫంక్షన్ని మనం డిఫైన్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ నేమ్ ప్లేస్లో ఏ పేరు ఇచ్చినా సరే అక్కడ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట అవుట్పుట్లో. ఇక్కడ మనం చూసుకుంటే లెటర్ హలో ప్లస్ నేమ్ అనే ప్లేస్లో ఇప్పుడు మనం కింద ఏంటి ప్రింట్ గ్రీట్ హలో అలైస్ అని పెడుతున్నాం. కాబట్టి ఇప్పుడు రిటర్న్ దగ్గరికి వెళ్ళి హలో ప్లస్ మన నేమ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. తర్వాత క్లాస్ అనే కీవర్డ్ని మనం తీసుకుంటున్నాం. క్లాస్ ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ని అంటే కామన్ నేమ్ని డిఫైన్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే పర్సన్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, దాన్ని బట్టి మనం పిలుస్తాం. ఇప్పుడు అందరినీ కలిపి మనం ఏమని పిలుస్తాం? హ్యూమన్స్ లేదా పీపుల్ అని పిలుస్తాం. సో దిస్ ఈస్ ది క్లాస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ డాగ్కి వేరే వేరే పేర్లు ఉండొచ్చు, కానీ కామన్ నేమ్ ఏంటి? డాగ్. అలా ఇప్పుడు డెఫ్ ఇనిట్ సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు సెల్ఫ్ బాక్ సెల్ఫ్ కాలన్ ప్రింట్ సెల్ఫ్ డాట్ నేమ్ ప్లస్ సేస్ ఊఫ్ డి ఈక్వల్ టు డాగ్ బ్రూనో డి డాట్ బార్క్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే డాగ్ ప్లేస్లో బ్రూనో అనే అంటే ఆ క్లాస్ యూస్ చేసుకుని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఏంటి అంటే క్లాస్ అనేది ఇప్పుడు బ్రూనో అనే నేమ్ అంటే అనే నేమ్ అనేది పలానా క్లాస్కి చెందింది అని డిఫైన్ చేయడానికి మనం క్లాస్ అనే కీవర్డ్ని మనం యూజ్ చేస్తున్నాం. తర్వాత ఇంపోర్ట్ ఫ్రమ్ యాజ్ అనేవి ఎప్పుడంటే ఇన్బిల్ట్ లైబ్రరీస్ని మనం తీసుకుని మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనం చేయాలి అనుకున్నప్పుడు ఈ ఇంపోర్ట్ ఫ్రమ్ యాజ్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూస్తే ఇంపోర్ట్ మ్యాథ్ అంటే ఏంటి అంటే మ్యాథమెటికల్ ఫార్ములాస్ అనేవన్నీ కూడా ఇన్బిల్ట్గా ఆల్రెడీ ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుని వాడుతున్నాం. ఫ్రమ్ అనేది ఏంటంటే అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము అనేసి. యాజ్ అనేది ఏంటి అంటే కొన్ని నేమ్స్కి షార్ట్ కట్ నిక్ నేమ్స్ ఇస్తాం. అలాంటప్పుడు యాజ్ అనేది యూజ్ చేసి ఏదైతే షార్ట్ కట్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో అది ఇస్తాం అనమాట. లైక్ ఇక్కడ నంపై యాజ్ ఎన్పి అని ఇచ్చింది.
యాజ్ అనేది అక్కడ యూజ్ చేస్తున్నాం. తర్వాత మనం చూస్తే ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఇక్కడ 2 అవుట్‌పుట్స్ అనేవి వస్తాయి. అయితే ఫాల్స్ లేదా ట్రూ. రెండిట్లో ఏదో ఒకటే వస్తది. ఈ ఇదేంటి అంటే ఆ 2 అవుట్‌పుట్స్ మాత్రమే వస్తాయన్నమాట. కాబట్టి ఈజ్ రైనింగ్ ఈక్వల్ టు ఫాల్స్, ఈజ్ సన్నీ ఈక్వల్ టు ట్రూ, ప్రింట్ ఈజ్ రైనింగ్ అంటే ఈజ్ రైనింగ్‌లో ఉన్న వాల్యూ అనేది ఇక్కడ రిటర్న్ అవుతదనమాట. తర్వాత నన్ అనేది ఏంటి అంటే ఎక్కడైతే ఏ వాల్యూని మనం అసైన్ చేయమో అక్కడ నన్ అనేది రావాలి. ఈ విధంగా ఇలా చాలా కీవర్డ్స్ ఉంటాయి. కొన్ని కీవర్డ్స్‌కి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసాం. ఇఫ్ యూ వాంట్ మిగతా కీవర్డ్స్‌కి కూడా శాంపిల్ కోడ్ కావాలి, ఎగ్జిక్యూషన్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే మీరు కమెంట్ చేయండి. తప్పకుండా దాని మీద కూడా వీడియో చేద్దాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ.